తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఎవరైనా పార్టీ మారిన మరుక్షణం మాజీలు కావాల్సిందేనని రాజకీయ నేతలు భీకరంగా ప్రకటనలు చేస్తుంటారు. అందుకోసం ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. కానీ ఏం జరిగింది? అనర్హత వేటు వేయడానికి పదవీకాలం ముగిసే వరకు ఎదురు చూస్తున్నారు. అదే అధికార పార్టీ నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం క్షణాల్లో జరిగిపోతుంది. మరి చట్టాలతో ప్రయోజనం ఏంటి? పనికిరాని చట్టాలను ఎందుకు చేస్తున్నారు? తెలంగాణలో రాజకీయ పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు బీఆర్ఎస్లో 10 ఏళ్లు అధికార పార్టీ నేతలుగా ఉన్నవారు రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మళ్లీ అధికార పార్టీ నేతలుగా చలామణవబోతున్నారు. వారికి పార్టీ ముఖ్యం కాదు, అధికార పార్టీ అనే ట్యాగ్ ముఖ్యం. అయితే వారు గెలిచింది ప్రస్తుతం చేరుతున్న పార్టీకి వ్యతిరేకంగా. మరి ప్రజల సంగతి ఏంటి? వారి తీర్పును వీరు ధిక్కరిస్తున్నట్లేగా, మోసం చేస్తున్నట్లే కదా అన్న ప్రశ్నలకు తావులేదు. ఎందుకంటే అంతకు ముందు కేసీఆర్ అలాగే చేశారంటున్నారు. ఎవరిపైనా అనర్హత వేటు పడలేదు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కరించగానే 6గురిపై అనర్హత వేటు వేశారు. కానీ అదే కాంగ్రెస్లో చేరితే తెలంగాణలో వేటు పడడం లేదు. అంటే ఇక్కడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పూర్తిగా విఫలమైందని అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను మార్చడం, ప్రజాభిప్రాయానికి విలువ లేదు, ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. చేతిలో ఉన్న వ్యవస్థల్ని ఉపయోగించుకోవడం, అడ్డదిడ్డంగా ప్రభుత్వాల్ని మార్చేయడం, రాజకీయ పార్టీల్ని నిర్వీర్యం చేయడానికి ఫిరాయింపులను ప్రోత్సహించడం కామన్గా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు లోపం రాజకీయ పార్టీల దగ్గరే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని తెలిసినా అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ పార్టీలు రాటుదేలిపోతున్నాయి. దీనికి వారికి ఒకే ఒక్క ఆయుధం అవసరమవుతోంది, అదే అధికారం. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ చాలా సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఏర్పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లో చేరిపోయారు. ఎవరూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బీజేపీ ఉల్లంఘించడం లేదు. ఆ చట్టానికి చిక్కకుండా రాజకీయం చేస్తున్నారు. 2/3 మందిని విలీనం చేసుకోవడం ఓ విధానమైతే, ఆ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేల్ని ఆకర్షించి రాజీనామాలు చేయించడం మరో మార్గం. అధికార పార్టీ సభ్యులుగా ఉన్నప్పటికీ తమకు అంతకు మించిన పదవి వస్తుందన్న ఆశతో రాజకీయ నేతలు దూకుళ్లకు సిద్ధమవుతున్నారు. అలాగే విపక్షంలో ఉండలేక చాలామంది దూసుకెళ్తున్నారు. ఇలాంటి నేతలున్నప్పుడు వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అన్ని పార్టీలు అదే వ్యూహాల్ని అమలు చేస్తాయి. కాకపోతే అధికారంలో ఉన్న వారికి మాత్రమే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అలాంటివి చాలా చేసింది. అందుకే ఇప్పుడు బీజేపీ చేసినా గతంలో కాంగ్రెస్ కూడా చేసింది కదా అన్న అభిప్రాయమే వినిపించింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని విలీనం చేసుకున్నప్పుడు అదే చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చెబుతోంది. మీరు చేశారు కదా అని బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నిస్తోంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న నష్టాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాయి. కుల, మత, ప్రాంతాల ఆధారంగా పుట్టిన పార్టీల్లో ఎదుగుతోన్న నేతలు ఆయా పార్టీల్లో తమకు ప్రాధాన్యత ఉన్నంత వరకే ఉంటున్నారు. అధికారం అనుభవించినంత కాలం తాము ఉంటున్న పార్టీ భావజాలమే తమ నరనరాన ఉందని మీడియా ఎదుట నిరూపిస్తుంటారు. కానీ అధికారం పోయిన మరుక్షణం వారి భావజాలం అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుంది. గతంలో ఫిరాయింపుల నిరోధక చట్టం చేసిన పార్టీలు అందులో లొసుగుల్ని కూడా పెట్టాయి. అధికార పార్టీకి ఎలాంటి హాని జరగకుండా ప్రతిపక్షాలను తాము చిన్నాభిన్నం చెయ్యవచ్చు. కానీ విపక్ష పార్టీలు మాత్రం అధికార పార్టీ వైపు చూడకుండా ఉండేలా చట్టం చేసుకున్నారు. వ్యవస్థల్ని పగడ్బందీగా రూపొందించకపోతే తాత్కాలిక లాభాలే అలా రూపొందించే వారికి వస్తాయి. తర్వాత వారే బాధితులవుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.